సైతాను ఉన్నాడు, మంత్ర విద్యలు ఉన్నాయి, లేకపోతే దుష్ట ప్రయోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదో దాడులు ఉన్నాయి, సాతాను కుట్రలు ఉన్నాయి. మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తూ కూర్చుంటాడా? చెప్పు, మీ నాన్న సినిమా చూస్తూ కూర్చుంటాడా? ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి పీకమనవాడిని. వాడు ఒక మంచి కెరూబు, శ్రేష్టమైన కెరూబు కదా, వాడు చాలా బలవంతుడు కదా, వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలించమని వాడిని. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాడు ఆయన. వాడు మనల్ని టచ్ చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. ఏబు దగ్గర ఇది రాయబడి ఉంది. పోయి పర్మిషన్ అడుక్కొని తెచ్చుకొని ఏబును శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవ్వరిని కదిలించలేడు. మరి సైతాను దయ్యాలకు రాజు అయితే వాడికే మన వెంట్రుకను కదిలించే సినిమా లేకపోతే ఇక దయ్యాలు, మంత్రశక్తులు, మంత్ర ప్రయోగాలు క్యా కర్తే హై భాయ్? బోలో క్యా కర్తే? కుచ్ భీ నహీ కర్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు.